హలో అండి, హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి నేను చేసుకున్న రోటి పచ్చడి చూశారు కదండి. వీడియోలో నేను చేసుకున్న రోటి పచ్చడి, అలాగే వడియాలు, అలాగే భోంచేసామండి. ఇంక ఈరోజు వీడియో ఇదనమాట. ఇంకోండి పూలు వస్తాయి, పూలు తీసుకున్నాను. ఇవ్వండి ఈ ప్యాకెట్ వచ్చేసి 20 రూపాయలు అనమాట. 20 రూపాయలు అనమాట. ఇది కూడా గులాబీ పూలు కూడా తీసుకున్నాను. ఇగో 20 రూపాయలు ఇవి కూడా తీసుకున్నాను అనమాట. వీడియోస్ కంటిన్యూగా వస్తాయండి. వీడియోస్ని అక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అలాగే మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, చూసి వెళ్ళిపోతున్నారు అనమాట. వీడియో లైక్ చేస్తే కొంతమందికి రికమెండ్ అయ్యిద్దంట, యూట్యూబ్ రికమెండ్ చేసిద్దంట. ఇంక ఈ రోజుకి వీడియో అయితే ఇదేనండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ బటన్ మాత్రం మర్చిపోద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వీడియోస్ కంటిన్యూగా వస్తాయి, తప్పకుండా చూడండి. ఈరోజు నేనేం చేసుకున్నానంటే వంకాయ టమాటా పచ్చడి, రోటి పచ్చడి చేశాను అనమాట. రోటి పచ్చడి అలాగే వడియాలు ఇచ్చాను అనమాట. నా స్టైల్లో నేను చేసుకున్న కర్రీ అనమాట. తప్పకుండా చూడండి. అయితే వీడియోని తప్పకుండా చూడండి, సరేనా? తప్పకుండా చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? నమస్తే అండి, బాయ్ అండి. హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేము బాగానే ఉండా. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి. ఇంక ఇదిగోండి, ఈరోజు నేనే వంట చేసుకున్నాను అనేది వీడియోలో చూపిస్తున్నానండి. కంప్లీట్గా ఈరోజు మొత్తం ఒక్కరోజు బ్లాగ్ ఏంటండి, ఇదంతాను ఒక్కరోజు తీసిన వీడియో అనమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు నేను చేసుకున్న కర్రీ ఏంటంటే టమాటా, వంకాయ, పెద్ద ఉల్లిపాయతో రోటి పచ్చడి చేశానండి. అలాగే వాటిల్లోకి నంచుకోవడానికి పచ్చడి కదండి, నంచుకోవడానికి ఏదైనా ఉంటే బాగుంటుంది కదా. దాంట్లోకేమో వడియాలు వేయించాను. అలాగే అంటే మనం ఏవైతే చేసుకుంటూ ఉంటామో అవి చూపించుకుంటూ వస్తున్నాను కదండి నేనైతే. ఇంకా నా రొటీన్ బ్లాగు ఈరోజు ముగ్గుతో స్టార్ట్ అయిందండి. ముగ్గు ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ముగ్గు వేసిన తర్వాత చూపిస్తాను, తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా అదిగోండి, ముగ్గు అయితే నేను అలా వేసుకున్నాను. వీడియోలో ఎంత ఎక్కువ అయిద్దని అక్కడక్కడ చూపించాను అనమాట. ఇంకా నేనైతే ముగ్గు అలా వేసుకున్నానండి. ఎలా ఉందండి? ఇంకా ముగ్గు వేయటం కూడా అవ్వలేదండి. ఇక అప్పటికే బళ్ళు తెగ తిరుగుతూ ఉంటాయి అనమాట. అసలు సందు ఉండవు బళ్ళు. ఇంక ఎలాగో తప్పించుకొని వెళ్తూ ఉంటాను నేను ముగ్గేసిన కాసేపు కూడా. ఆ కాసేపు కూడా ఇక నేను పక్కకు వస్తా, మళ్ళీ అవతలకి వెళ్ళి వేస్తూ ఉంటాను అనమాట. ఆ ముగ్గేసిన కాసేపు అసలు వేసినాక కాసేపు కూడా ఉండదండి. కానీ మనం ముగ్గేసుకోవాలి కదా వాకిట్లో, అదే కదా లక్ష్మీ కళ. అందుకోసం వేసుకోవటమేనండి. ముగ్గేసిన తర్వాత కాసేపుకి వచ్చి చూస్తే ఇంక ఏమీ ఉండదు. ఆ ఉట్టి బళ్ళు తెగ తిరుగుతున్నాయండి. ఇక వాటికి రాందడికి ఇక కాసేపు కూడా ఉండదు అనమాట. వాకిట్లో ముగ్గు భయంకరంగా తిరుగుతున్నాయి అనమాట. ఒక్కోసారి ప్రాణం సూరమంటది, అయ్యో ఇంత కష్టపడి వేసుకున్నాం ముగ్గు, కాసేపు కూడా ఉండట్లేదే అనిపించింది. కానీ ఒకరోసేపు అన్నా ఉన్న వరకే ఉంటుంది కదండి. ఇక అందుకని అలా వేసుకుంటానమాట. కష్టమో నిష్టమో ఇంకా అంతవరకు వేసుకుంటాను. ఇంక ఇదిగోండి, స్నానం చేసి వచ్చి ఇక పూజ చేశానండి. ఇంకా నేనైతే ఇలా నిత్య దీపారాధన చేసుకున్నాను. ఇదిగోండి, మా చెట్లకు పూసిన మందార పువ్వు అండి. ఈ పింక్ మందారం మొక్క చానాళ్ళ నుంచి దాదాపు ఒక 3-4 నెలల దాకా అయింది అనుకుంటానండి పెట్టి మొక్క. అయితే నిత్యపోతుందండి ఈ పింక్ మందారం. అసలు 2 రోజుల దాకా వడబడలేదండి. ఆ పటానికి పెట్టిన పువ్వు అయితే 2 రోజులు ఉందండి ఖచ్చితంగా. 2వ రోజు సాయంత్రానికి వడలు పడిందనమాట. ఇక అదిగోండి, ఇంక అలా పూజ అయితే చేసుకున్నాను. పంచదార ప్రసాదం కింద పెట్టానండి. ఇంకా నా దగ్గర అవే ఉన్నాయి. ఇక పంచదార ప్రసాదం పెట్టేశాను. ఇంక ఇదిగోండి నా చిట్టి అమ్మవారు. అదిగోండి
ఇంకా స్వాములందరికీ పువ్వులతో అలంకరించుకున్నాను. ఇక ఈ రోజుకి నేను చేసుకున్న నిత్య దీపారాధన ఇంకో మా చెట్లకు పూసిన పువ్వులతోనే చేసుకున్నానండి. పువ్వులు అంటే ఇంట్లో ఏం లేవులేండి. ఇంక ఈరోజు సాయంత్రం తాతయ్య వస్తాడు, తాతయ్య దగ్గర తీసుకుందాంలే అని చెప్పి ఇంక అనుకున్నాను. ఇక మా వారి చేత కూడా బజార్లోంచి ఏం తెప్పించలేదండి. ఇంకా ఇంట్లో ఉన్న పూసిన పువ్వులతోనే ఇంకా పూజ చేసుకున్నాను. ఇక ఇదిగోండి, ఇంకా ఈరోజు కర్రీ వచ్చేసి వంకాయ, టమాటా, పెద్ద ఉల్లిపాయతో రోటి పచ్చడి చేస్తున్నానండి. చాలా నాళ్ళు అయిందండి రోటి పచ్చడి చేసి. ఎందుకంటే మా వారు తొందరగా పచ్చళ్ళు అవి తొందరగా తినరండి. ఇక ఎప్పుడన్నా నోరు బాగోలేదు అని అన్నప్పుడు మాత్రం ఇంకా మిక్సీలో అట్ట వేసలు ఏం వేయనండి నేనైతే. ఎంతసేపు అయినా కానీ కాసేపు పట్టిని అరగంట పట్టిని రోట్లోనే నూరుతాను అనమాట. ఎప్పుడైనా పచ్చడి చేస్తే కమ్మగా ఉంటుంది కదండి, నిజంగా చాలా ఉంటే చాలా బాగుంటుంది. ఇక నేనైతే ఇంక ఈరోజు రోటి పచ్చడి చేస్తున్నాను అనమాట. ఇంక ఇదిగోండి వంకాయలు, టమాటాలు, పెద్ద ఉల్లిపాయలు ఒక 2 వేసుకున్నాను. ఇంకేసుకొని ఇంక నూనె వేసి మగ్గించుకుంటున్నాను అనమాట. అయితే కొద్దిగా మంటగా చేసుకుంటే బాగుంటుంది, కానీ అంతగా మంటగా తినాలంటే తినలేకపోతున్నామండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది కదా. ఇంకా తినకాడి నుంచి కొంచెం మంట ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, ఇక అదొక రకమైన కడుపులో మంట తపనలాగా వస్తుంది. ఎందుకు వచ్చింది, లైట్గా వేసుకొని చేసుకున్నాం అనుకోండి కడుపుకి చల్లగా ఉంటుంది, తిన్నట్టు ఉంటుంది. అంటే మరీ తక్కువనేం కాదు, ఏదో కొంచెం కారం తగిలేటట్టుగా వేసాను అనమాట. మరీ ఎక్కువ మంట వేయకుండా మీడియంగా వేసుకున్నాను అనమాట. ఆ పచ్చిమిరపకాయలు మీడియంగానే ఉండేయండి, ఇంకా అందుకని మీడియంగా వేసుకున్నాను. పెద్దగా మంటలేవులేండి. ఇంకా అదిగోండి, ఇంకా అలా నూనె రైస్ కుక్కర్లో అన్నం పెట్టేశాను, పక్క నుంచి రైస్ ఉడుకుతుంది. ఇంక అలాగే ఇవి కూడా మగ్గుతున్నాయి అనమాట. నా స్టైల్లో నేను చేసుకున్న రోటి పచ్చడి అండి. ఇంకా అన్నీ మగ్గిపోయినాయండి. మగ్గిపోయిన తర్వాత ఇక రోలు కడిగి శుభ్రంగా రెడీగా పెట్టుకున్నాను. ఈ రోలు తీసుకొని దాదాపు 10 సంవత్సరాలు అవుతుందండి. 10 సంవత్సరాల పైనేను. మేము ఈ ఇల్లు కట్టుకున్న కొత్తలో తీసుకున్నామండి ఈ రోల్ని. ఇంకా అప్పుడప్పుడు ఇలా ఎప్పుడన్నా నూరాలి అని అనిపించినప్పుడల్లా ఇంకా అలా నూరుతూ ఉంటానన్నమాట రోట్లో. పద్దాకలా నూరలేనండి. చిన్న రోలు, ఇంట్లో చిన్న రోలు ఉందండి. ఇంకా దాంట్లో మాత్రం అల్లం వెల్లుల్లి నూరుకోవాలంటే ఇక ఆ చిన్న రోట్లో నూరుతూ ఉంటాను. గ్యాస్ పై దగ్గర పెట్టుకుంటానండి అది. ఆ రోట్లో నూరుతూ ఉంటాను అనమాట. ఎప్పుడన్నా టీలో దంచేయాలని యాలక్కాయలు వేస్తాం కదండి టీలో, ఆ యాలక్కాయల కన్నా లేకపోతే ఎప్పుడన్నా కొంచెంగా అల్లం చిన్నులపై నూరుకోవాలంటే ఇంకా ఆ రోట్లో రోట్లో నూరుతానమాట. ఇక ఎప్పుడన్నా పచ్చడి నూరుకోవాలంటే ఈ రోట్లో నూరుతూ ఉంటాను. ఇంక ఈరోజు రోటి పచ్చడి నా స్టైల్లో. ఇంక ఇదిగోండి, ఇక అన్నీ మగ్గిపోయినాయి. ఇంక నూరుకుంటున్నానండి. ఇంకా అంతా అసలు ఆ రోజు పచ్చడి బాగుందండి. ఎంత బాగుందోను, నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. మా వారు కూడా నోటికి ఎంత రుతుగానో ఉంది, బాగా కుదిరింది పచ్చడి అని అన్నారు తినేసి. అయితే దీంట్లో దోసకాయ ముక్కలు, పచ్చి దోసకాయ ముక్కలు వేసుకొని నూరుకుంటే ఇంకా కమ్మగా ఉంటుందండి. ఈసారి నూరేటప్పుడు చూపిస్తాలేండి. నెక్స్ట్ ఎప్పుడన్నా నూరినప్పుడు పచ్చి ముక్కలు కూడా వేసుకుంటే దోసకాయ పచ్చి ముక్కలు పచ్చడి అయ్యిద్ది అనమాట. ఇంకా తాలింపు పెట్టుకుంటాం కదండి దోసకాయ పచ్చి ముక్కలు అయితే భలే కమ్మగా ఉంటుందండి. అసలు నూనె కొంచెం మరింత వేసుకొని తాలింపు పెట్టుకుంటే, కొంచెం ఇంగు వేసుకుంటే తాలింపు పెట్టుకునేటప్పుడు ఇక కమ్మగా ఉంటుందండి. ఇంక ఇదిగోండి, ఇక నూరుకొని వచ్చాను కదా. ఇక ఇవి గొట్టాలు ఉండేయండి, వడియాలు. ఇంకా గొట్టాలు వడియాలు ఉంటే ఇంకా వేగిస్తున్నాను నంచుకోవడానికి. ఉట్టి పచ్చడి అంటే తినలేం కదండి, ఇంకా అందుకని ఇక అవి ఎల్లమ్మట వస్తే తీసుకున్నానండి. ప్యాకెట్ వచ్చేసి 10 రూపాయలు. మీకు చూపించడం మర్చిపోయానండి, ముందు రోజు నైట్ వచ్చినాయి. వస్తే తీసుకున్నాను అనమాట. అసలు ఏది గుర్తుండదండి, ఈ క్లిప్ తీసుకోవాలి అనేది ఒక ఐడియా ఉండదు. ఇంకా ఫ్లోలో చేసుకుంటా వెళ్ళిపోతా ఉంటాను అనమాట. ఇక ముందు రోజు నైట్ వచ్చినాయి, ఇంక తీసుకున్నాను అనమాట. అప్పడాలు కూడా తీసుకున్నానండి. ముందు వీడియోలో పెట్టా కదా పప్పుచారు కాసానని, ఆ అప్పడాలు ఈ గొట్టాలు వడియాలు తీసుకున్నాను అనమాట. ఇక అప్పడాలు కాసిన ఉన్నాయి, ఇంకా ఈ గొట్టాలు వేయించుదామని చెప్పి ఇక వేయించుతున్నాను. ఇదిగోండి, అన్నం రైస్ ఉడికిపోయింది. అలాగే రోటి పచ్చడి నూరుకున్నాను కదా, ఇక భోంచేద్దామని చెప్పి ఇక కూర్చున్నామండి. మధ్యాహ్నం దాదాపు మేము భోంచేసేటప్పటికి దాదాపు 2-2:30 అట్ట అయ్యిద్దండి. మా వారి పనుల మీద బిజీగా ఉంటారు. ఆయన వచ్చినప్పుడే నాకు ఒక్కదానికా తినబుద్ధి కాదు. ఇంకా ఎంత టైం అన్నా కానీ మా వారు వచ్చిన దాకా ఉంటానండి. నేను ఒక్కదాన్ని అసలు తిన్ను. ఎప్పుడో ఊరికి వెళ్తే తప్ప మా వారు
ఇక ఒకదాన్నంటూ ఏం తిన్నాం, ఇద్దరం కలిసి కూర్చొని తింటాం అనమాట. ఇంక ఇదిగోండి పెరుగు కూడా ఉందండి. అది ముందు రోజు నైట్ తోడుపెట్టానండి పెరుగు. నైట్ తోడుపెట్టాను. ఉదయాన్నే లేచి కాసిన మజ్జిగ తీసుకొని తాగానండి. అసలు విపరీతమైన వేడి చేస్తుంది. ఎందుకని చలికాలం వచ్చిన కాడి నుంచి అసలు విపరీతమైన వేడి పొంగుతుందండి. అసలు ఒళ్ళంతా సలుపులుగా ఉన్నట్టుగా ఉంటుంది. అందుకని మజ్జిగ చేసుకొని తాగాను. ఇంకా ఇప్పుడు పెరిగేసుకొని తినొచ్చులే అని ఇక పక్కన పెట్టుకుని అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటానండి నేనైతే. అసలు కమ్మగా ఉందండి పచ్చడి అయితే. ఆ వడియాలు పచ్చడి ఆహా, ఇక అమృతం లాగా ఉందన్నమాట. ఇంక ఇదిగోండి ఇక మేడ పైకి వచ్చాను. నీళ్ళు వస్తున్నాయండి, ఇక లైన్ పంపులు వస్తున్నాయి. ఇక మొక్కలన్నిటికీ నీళ్ళు పడదామని చెప్పి ఇక పైకి వచ్చాను. ఇదిగోండి మొన్న ఎవరో కామెంట్ బోర్డు పెట్టాడండి, మీ మొక్కలు మేడపైన మొక్కలు చూపించండి ఒకసారి అని చెప్పి కూడా అడిగారండి. ఇదిగోండి ఈ రెండు, ఒక చెట్టుకే ఈ రెండు పూలు పోస్తున్నాయండి. ఇదేమో రెడ్ కలరు, అదేమో పింక్ కలర్ అండి. నాకే విచిత్రంగా ఉంది అసలు. అసలు రెండు రంగులు పోయటమేందో నాకు అర్థం కాలేదు. ఒకటేమో పింక్ పోస్తుంది, అదిగోండి, ఇంకా అదేమో పింక్ కదా. ఇంక ఇదేమో ఈ కొమ్మకేమో రెడ్ కలర్ పోస్తున్నాయి. ఇంకా అలా గుత్తులు గుత్తులు పోస్తున్నాయండి పువ్వులు అయితేను. ఇక కొంచెం మట్టి ముందు కొంచెం మట్టి కొళ్ళగిచ్చి బలం మందు వేయాలండి. బలం మందం వేసామంటే ఇంకా చాలా పువ్వులు పూస్తాయండి. గులాబీ మొక్కలు అమ్మే అదే నర్సరీ ఉంటుంది కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకురావాలండి. వెళ్ళి తీసుకొస్తాను. ఇంక ఇదిగోండి గోంగూర బాగా వచ్చిందండి. ఆ గోంగూర కూడా కొయ్యాలి. ముందు వీడియోస్లో వస్తాయి. ఈ వీడియోస్లో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అలాగే లైక్స్ పెట్టండి. లైక్స్ పెడితే ఇంకో కొంతమందికి వీడియోని రికమెండ్ చేసిద్దంట యూట్యూబ్. అందుకని లైక్స్ పెట్టమని అడుగుతున్నాను. మీరిచ్చే ఒక లైకు నేను పడే ఒక కష్టానికండి. నేను రోజుకు వచ్చేసి 12 గంటలు కష్టపడుతున్నానండి. నాకు కష్టానికి మీరు సపోర్ట్ చేసేది ఒక లైకు, అలాగే సబ్స్క్రైబ్ అనమాట. అలాగే మీకు ఏం నచ్చిందో కూడా కామెంట్ చేయండి, సరేనా? నెగిటివ్గా మాత్రం కామెంట్ చేయొద్దండి. ఒకళ్ళు మాత్రం బాగా కామెంట్ చేస్తున్నారు. ఈసారి మాత్రం వాళ్ళ పేరు కూడా నేను యూట్యూబ్లో చెప్తానండి. నాకు అంత బాధగా ఉంటుంది. నన్ను ఎందుకు ఈ రకంగా కామెంట్ చేస్తున్నారో తెలియట్లేదు. ఒకళ్ళు మాత్రం బాగా తేడాగా కామెంట్ చేస్తున్నారు. అట్లా నెగిటివ్గా కామెంట్ చేయొద్దండి. అసలు నా వీడియోస్లో మీకు నెగిటివ్గా కామెంట్ చేసే అవకాశం ఏముందండి చెప్పండి? ఒకరు మాత్రం మన సబ్స్క్రైబర్లు ఎవరు కాదండి, వేరే వాళ్ళు ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు నా ఛానల్లోకి, వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. ఒకళ్ళేనండి. ఇంకా అందరూ చక్కగా సపోర్ట్ చేస్తున్నారు. నాకు ఎంతో బాగా ఆదరణ ఇస్తున్నారు. నాకు ఎంతో సపోర్ట్గా ఉన్నారండి ఇప్పుడు వరకు. చాలా అంటే చాలా థ్యాంక్ యూ అండి. మన ఫ్యామిలీ ఇంకా పెద్ద ఫ్యామిలీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే నాకు సబ్స్క్రైబర్ ఒక అమ్మాయి ఉందని చెప్పా కదండి, ఆ అమ్మాయికి నేను ఈ వీడియోలో చెప్తున్నానండి. నేను గిఫ్ట్ కూడా ప్రజెంట్ చేశానండి ఆ అమ్మాయికి. నా ఇంటి ఆడపిల్లలాగా పసుపు కుంకుమ చీర, పట్టు చీర పంపించానండి ఆ అమ్మాయికి. ఇంకా ఆ అమ్మాయికి పసుపు కుంకుమ కింద పట్టు చీర పంపించాను అనమాట, గిఫ్ట్ కింద ప్రజెంట్ చేశాను. అలాగే నేను ఏదైనా ఇంకా నేను సక్సెస్ అయితే మాత్రం అలాగే ఏదో ఒకటి మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి గిఫ్ట్గా ప్రజెంట్ చేయాలని అనుకుంటున్నానండి. మీ సపోర్ట్ ఇంకా ఎంత బాగా ఉంటుందో, ఇంకా మీ ఆదరాభిమానం ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా నేనైతే అలా గిఫ్ట్ కింద ఇద్దాము అని చెప్పి అనుకుంటున్నానండి. ఆల్రెడీ నేను ఆ అమ్మాయికి ఇచ్చి కూడా దాదాపు 6 నెలలు అవుతుందండి. 6 నెలల నుంచి నాకు టచ్లోనే ఉంటుంది ఆ అమ్మాయి. ఈసారి కనుక ఎప్పుడైనా ఇద్దరం కలిస్తే మాత్రం మీకు చూపిస్తానండి వీడియోస్లో, తప్పకుండా చూపిస్తాను. ఇంక ఇదిగోండి బట్టలు పైన ఆరేసాను. ఇంకా అవన్నీ తీసుకొని ఇక నీళ్ళు వస్తుంటే పూల మొక్కలన్నిటికీ నీళ్ళు పట్టేశాను. మీరు కామెంట్ పెట్టారు కదండి, ఇంక మొక్కలు చూపించండి ఒకసారి అని చెప్పి ఇంక ఇదిగోండి మీకు మొక్కలు చూపించాను. నమస్తే అండి.